వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్సు స్తన్నమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరతః పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తస్సుకమండలు కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టేంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్యక్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అటువంటి వ్యాస భగవానుడికి అంతకుముందు సూతపౌరాణిక వారికి నమస్కరించి, భాగవతం అనేది పురుషార్థ ఫలము. అక్కడ అడిగారు కదా, పురుషార్థాల్లో ఏది గొప్పది అంటే పురుషార్థ ఫలము భాగవతము. అంటే మోక్షమే భాగవతానికి ఫలము, మోక్షమే. ఏ మోక్షము అంటే ఎవడు ఏది కోరితే ఆ మోక్షంట. కష్టాలు ఉన్నాయి, కష్టాల నుంచి తరించాలని భాగవతం అధ్యయనం చేస్తే కష్టాలకి మోక్షం వస్తుందిట. తాపత్రయాలు ఉన్నాయి, తాపత్రయాలు తొలగిపోవాలి, భాగవతం చదివితే తాపత్రయాలకి మోక్షం కలుగుతుంది. జన్మరాహిత్యం కావాలి, దానికి భాగవతం ఇస్తారు. అంటే ఏ దృష్టితో నువ్వు భాగవతాన్ని అధ్యయనం చేస్తే ఆ దృష్టితో భాగవతం నీకు పరిపూర్ణమైనటువంటి ఫలం ఇస్తుందని చెప్పారు. ఇక భాగవతాన్ని ఉపదేశిస్తున్నటువంటి సూత పౌరాణికుల వారు చెప్తున్నారు, ధర్మ అర్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాల్లో ఏ పురుషార్థం గొప్పది అని అడిగారు కదా, దానికి చెప్తున్నారు. మామూలుగా లోకంలో లౌకికంగా భారతం చెప్పేది ఏంటంటే ధర్మముతో అర్థం వస్తుంది, అర్థముతో కామం వస్తుంది, ఈ మూడిటి పర్యాయం ద్వారా మోక్షం వస్తుంది. ధర్మాదర్థశ్చ కామశ్చ అని మనం వరుసగా ధర్మము ద్వారా అర్థాన్ని సాధించు, అర్థము ద్వారా కోరికలను తీర్చుకో, కోరికలు తీరిన తర్వాత విరాగుడు అయిపో అని చెబుతుందే. ఇక్కడ భాగవతం దాన్ని కొట్టిపారేస్తుంది. ఇంత లాంగ్ లైఫ్ ఎందుకయ్యా, నీకు తత్కాల్ స్కీమ్ ఉంది అని చెప్తున్నారు. భాగవతం శీఘ్రమైనటువంటి స్కీమ్ చెప్తోంది, బైపాస్ చెప్తోంది అన్నమాట. అంటే ఏమనుకుంటున్నారు, ధర్మానికి ఫలము అర్థమని కొంతమంది అంటున్నారు, కొంతమంది కామము అంటున్నారు, కొంతమంది ఇంద్రియ తృప్తే పురుషార్థాల యొక్క ఫలం అంటున్నారు. ఇంద్రియ తృప్తి, ఇంద్రియ జయం పొందడం కాదు, ఇంద్రియ తృప్తి, ఇంద్రియాలను తృప్తిపరచడమే అని అనుకుంటున్నారు. కానీ ఇది కాదు. ఈ
చతుర్విధ ఉపాయాల్ని, చతుర్విధమైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలనే నాటిని కూడా నాలుగింటిని కూడా ఎట్లా ఉపాసించాలంటే మోక్ష పర్యంతం ఉపాసించాలట. మోక్షము సిద్ధించే వరకు, గట్టిగా గ్యారంటీగా నాకు మోక్షం వస్తుంది అనుకునే వరకు నువ్వు ఇంద్రియ ప్రీతి కోసం కాకుండా మోక్ష పర్యంతమైనటువంటి ధర్మము అంటే ధర్మము నుంచి డైరెక్ట్గా మోక్షం వైపు మనసు పెట్టాలట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ధర్మాన్ని ప్రాతిపదికగా తీసుకో, ధర్మము ద్వారా అర్థముతో మోక్షాన్ని పొందు, ధర్మం ద్వారా కామాన్ని నియంత్రించి మోక్షం వైపు వెళ్ళు. ఇంకొక రహస్యం ఏంటంటే ఇక్కడ చతుర్విధ పురుషార్థాల్లో ధర్మాన్ని మొదలు మోక్షాన్ని చివరిలో పెట్టి మధ్యలో 2 పనికిరానివి పెట్టారు. అర్ధకామాల్ని మధ్యలో స్క్రూలు పెట్టి బిగించారు. అది గుర్తుపెట్టుకోండి. ధర్మ అర్ధకామ మోక్షాల్లో ఇటు ధర్మం ఉంది, ఇటు మోక్షం ఉంది. ఈ మధ్యలో 2 బిగించేశారు. అంటే అర్థం ఏంటంటే ఇవి శాశ్వతమైనవి కావు, ఇవి తాత్కాలికమైనవి, ఇవి నిన్ను భ్రమింపజేస్తాయి. అర్ధకామాలు వ్యర్థము, అర్ధకామాలు నిన్ను వేరు మార్గానికి పంపిస్తాయి. కనుక ధర్మం అనేది స్థిరంగా పెట్టుకో. ధర్మము ద్వారా ధర్మబద్ధమైన అర్థాన్ని, ధర్మబద్ధమైన కామాన్ని నువ్వు ఉపాసిస్తే అప్పుడు ధార్మికమైనటువంటి మోక్షాన్ని నువ్వు పొందేటువంటి అవకాశం ఉంటుందని ధర్మార్థ కామ మోక్షాల యొక్క ఇది చెప్తున్నారు. ఇంకా తత్వం ఏమిటి అనేటువంటి విషయంలో దానికి చెప్తున్నారు పరబ్రహ్మ యొక్క నిరూపణమే. అంటే పరబ్రహ్మని తెలుసుకోవడమే మోక్షము, పరబ్రహ్మ వస్తువుని తెలుసుకోవడమే తత్వము. అంటే అర్థం ఏంటంటే తెలుసుకోదగింది. ఇంకోటి ఏంటంటే తత్వము. ఈ 2 విడ తీసుకుంటే కనుక ఏదైతే నిజంగా తెలుసుకోదగిందో, ఏది తెలుసుకున్న తర్వాత ఇతర విషయాల మీదకు మనసు వెళ్ళదో అదే తత్వము. కనుక దీనంతటికీ మూల కారణం ఏంటంటే హరి ఆరాధన వల్ల ఇవన్నీ సిద్ధిస్తాయి. హరిని కనుక సర్వాత్మన నువ్వు ఆరాధించినప్పుడైతే నిశ్చలమైనటువంటి మనస్సుతో నీవు ఏదైతే ఏది వినదగిందో, ఏది అనదగిందో, ఏది చేయదగిందో ఈ విచక్షణా జ్ఞానం ఏదైతే ఉంటుందో అప్పుడు నువ్వు శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని 3 మార్గాలు చెప్పింది. కనుక ఈ 3 కూడా భగవంతుణ్ణి ధ్యానం చేసి ఆ ధ్యానము ద్వారా జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని ఆ జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో అంధకారము, అహంకారం అనేటువంటి చీకటిని కనుక నువ్వు తొలగజేసుకున్నట్లయితే నీకు భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. నిశ్చలమైన భక్తి మాత్రమే మోక్షానికి మార్గము. నిశ్చల భక్తి కనుక ఆత్మదర్శనం చేయగలిగిన వాడు, ఆత్మసాక్షాత్కారం పొందగలిగిన వాడు పరబ్రహ్మ నిరూపణం చేయగలడు అని చెప్పి భగవంతుడి గురించి చెప్తూ ఇక్కడ నైమిసారణ్య మహాక్షేత్రంలో శౌనకాది మహాములకు సూత పౌరాణికులు వారు ఒక మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఇది భాగవతంలో ప్రధానంగా మంత్రం. భాగవతం చదివేటప్పుడు 2-3 పద్ధతులు పాటించాలి. ఎక్కడైతే నమో భగవతే ఉందో, తస్మై ఉందో, తుభ్యం ఉందో అది మంత్రము అని అర్థం. అంటే మంత్రాలు నేరుగా చేయకూడదు కనుక శ్లోకాల్లో నిబద్ధించారు. వ్యాస భగవానుడు ఎంత గొప్పవాడంటే రుద్ర నమక చమకాలు ఎవరు పడితే వాళ్ళు చదవకూడదని మహాభారతంలో శతరుద్రియాలు శ్లోక రూపంలో రాశారు. ఆయన శతరుద్రియాన్ని శ్లోక రూపంలో రాశారు, శ్లోకంగా చదువుకోమని. అంటే స్వరాలు లేకుండా చదివితే తప్పు లేదు, అది శ్లోకాలు చదువుకొని కూడా శతరుద్రి అభిషేకం చేయొచ్చు. అట్లాగే ఇక్కడ మంత్రగర్భితంగా కొన్ని శ్లోకాలు భాగవతంలో రాశారు. వాసుదేవ పరా వేదా, వాసుదేవ పరా మఖా, వాసుదేవ పరా యోగా, వాసుదేవ పరా క్రియా, వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరం తప, వాసుదేవ పరో ధర్మో, వాసుదేవ పరా గతి. ఈ భగవంతుడు తప్పించి ఎవరు లేరు. అంటే మామూలుగా మనం ఎప్పుడు విష్ణు సహస్రనామం చదువుతున్నప్పుడు ఒక మాట అంటాం, సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. చివరిలో అంటుంటాం కదా వాసుదేవుడు అంటే అది సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చసి అనే మాట కూడా అంటూ ఉంటాం. కనుక అసలు వాసుదేవుడు అంటేనే అర్థం ఏంటంటే వసతి తిష్టత ఇది వాసుదేవ. ఏదో వసుదేవుడు కుమారుడు వాసుదేవుడు అని పరిమిత అర్థం చెప్పుకోకూడదు. వాసుదేవ అంటే అర్థం ఏంటంటే వసతి తిష్టత ఇది. సర్వజీవుల్లో కూడా పరబ్రహ్మ ఏ పరబ్రహ్మ అయితే సర్వజీవుల్లో ఉంటారో ఆ అంతర్బహిష్య తత్సర్వం అన్నారే అటువంటి పరబ్రహ్మ. వేదాలు వాసుదేవుడి గురించే చెబుతున్నాయి, యజ్ఞాలన్నీ కూడా వాసుదేవుడిని నిరూపిస్తున్నాయి, యోగాలన్నీ కూడా వాసుదేవుడినే
వాసుదేవమయాలే. అదేవిధంగా సమస్తమైనటువంటి కర్మలు కూడా వాసుదేవమయాలే. జ్ఞానమైనటువంటి అతిశ్రేష్టమైన జ్ఞానమంతా కూడా వాసుదేవ స్వరూపమే. శ్రేష్టమైన తపస్సంతా కూడా వాసుదేవ పరబ్రహ్మ యొక్క రూపమే. శ్రేష్టమైన ధర్మాలన్నీ కూడా, సర్వధర్మాలు కూడా వాసుదేవ పరబ్రహ్మ యొక్క రూపమే. ఉత్తమమైనటువంటి గతి వాసుదేవుడే. వాసుదేవ పదము చేరటమే ఉత్తమ గతి. అటువంటి మహామహిమాన్వితమైనటువంటి ద్వాదశాక్షరి మహామంత్ర గర్భితమైనటువంటి శ్రీమద్ భాగవతం అనేది ఉంది అని చెప్పారు. ఇట్లా అడిగినప్పుడు భగవంతుడి యొక్క అవతారాలు ఎద్ది అని రెండవ ప్రశ్న వేశారు కదా, ఆ శౌనకాది మహాములు వేసినటువంటి రెండవ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు సూత పౌరాణికుల వారు. నాయన, భగవంతుడి అవతార కథలు వినడం అనేది అదృష్టం. జన్మజన్మాంతర సుకృతం ఉంటే కానీ ఈ అదృష్టం ఉండదట. భగవంతుడి యొక్క అనంత అవతార చరిత్ర, అనంత అవతార లీలలు వినాలంటే జన్మజన్మాంతర సుకృతం ఉందని. అసలు శ్రీమద్భాగవత మాహాత్యంలో ఒక మాట చెప్పారు. సప్తాహంలో కిందటి రోజే మేము ప్రారంభించి మాహాత్యం చెప్తాం. అందులో ఏమనుందంటే, పూర్వజన్మలో ఏదో ఒక మహాపుణ్యం చేసుంటే కానీ భాగవతం వినాలనేటువంటి సంకల్పం రాదుట. మళ్ళీ ఇంకొక జన్మలో ఇంకేదో మహాపుణ్యం చేసుంటే కానీ ఆ వినాలి అనుకున్నది వినే శక్తి రాదుట. ఇంకా అంతకంటే ముందు ఇంకా జన్మజన్మాంతరాల్లో ఏదో పుణ్యం చేసుకుంటే ఆ వినాలనుకున్నది విన్నది వంట పట్టించుకునే శక్తి వస్తుందట. కనుక జన్మజన్మాంతర సుకృతం ఉంటే తప్పించి భాగవతం అనేది అంత తొందరగా అదృష్టం రాదు. చెప్తున్నారు, భగవంతుడి యొక్క కథలు చాలా గొప్పవినైనా. భగవంతుడు ఆది సృష్టి చేసినప్పుడు జలమయుడైనటువంటి జనార్దనుడు, వటపత్రశాయి అయి ఉన్నటువంటి పరమాత్మ మహత్తు అహంకారం అనేటువంటి దాన్ని పంచతన్మాత్రలను సృష్టించారట. మొదలు బ్రహ్మగారిని సృష్టించలేదు, భాగవతం చెప్తోంది ఇది. మొట్టమొదట సృష్టించింది ఎవరిని? మహత్తుని సృష్టించారట. ఆ తర్వాత అహంకారాన్ని సృష్టించారట. ఆ తర్వాత పంచతన్మాత్రలను సృష్టించారట. ఆ తర్వాత ఏకాదశ ఇంద్రియాలని సృష్టించారట. ఇవన్నీ ఉంటే కానీ సృష్టి జరగదు. అందుకనే బ్రహ్మగారు నేను సృష్టి చేయలేకపోతున్నాను, మర్చిపోతున్నానంటే అప్పుడు అమ్మవారు చెప్పిందట, దేవి భాగవతంలో ఉంది, తప 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 అని. పిచ్చివాడా, తపించరా నీకే అన్నీ గుర్తొస్తాయని. పరీక్షల ముందు కనుక మనం రివిజన్ చేయమంటాను చూసారా, అట్లా మర్చిపోయిన వస్తువు మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి తప అంటే తపిస్తే అప్పుడు అతనిలో ఉండే సత్వగుణం నుంచి రజోగుణానికి వెళ్ళాట. ఈ రజోగుణం ఏది? అహంకారకారకం. నేను ఇంతటి వాడిని అని. ఆ రజోగుణం లేకపోతే డెవలప్మెంట్ లేదుట. అందుకనే శ్రీమద్భాగవతం, దేవి భాగవతం కూడా ఏం చెప్పిందంటే, గుణాలు 3 ఉన్నాయ్యా, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ప్రతివాడిలో 3 ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో కూడా 3 ఉంటాయిట. కానీ ఏది ఎప్పుడు అవసరమో అది ముందుకు వస్తుందట. ఏ గుణము ఎప్పుడు ప్రధానమో ఆ గుణం ముందుకు వస్తుందట. దుష్ట శిక్షణ చేసేటప్పుడు పరమాత్మలో రజోగుణ తమో గుణాలు ముందుకు వస్తాయట. రజోగుణము తమోగుణము ముందుకు వస్తాయి. ఎందుకనే భాగవతంలో చాలా రహస్యం ఒకటి ఉంది. నృసింహావతార సమయంలో ఆ హిరణ్యకశిపుడు ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా వైకుంఠనారాయణమూర్తి కోపం రావట్లేదట. ఎందుకు కోపం రావట్లేదంటే, వాడెవడో పరాయివాడు కాదు, మన ఇంట్లో ఉండే సెక్యూరిటీ గార్డేగా, జై విజయ్లో ఒకడే కదా, అందుకని కోపం రావటం లేదట. ఎంతకీ కోపం రావటం లేదట. తన కుమారుణ్ణి, తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని హింసిస్తున్నా కోపం రాలేదట. సరే కోపం వచ్చింది అన్నట్ట, ఏం చేద్దాం చూద్దాంలే అని వాయిదా వేస్తున్నట్ట. ఎవరు? మహావిష్ణువు వైకుంఠంలో హాయిగా కూర్చొని. అప్పుడు శంకర్ల వారు సంకల్పంలోకి వచ్చారట. సంకల్పంలోకి వచ్చేటప్పటికి అప్పుడు హిరణ్యకశిపుడిలో ప్రవేశించి రుద్రుడు ఏం చేశాట, పిల్లవాడిని చంపేస్తాను అనిపించాట. ఏం చెప్పాడు? అరే పరమాత్మ ఇందుగలడందులేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుడు అన్నావు కదా, ఇక్కడ నువ్వు చూపిస్తావా? చూపించకపోతే నీ తలకాయ తీసేసి గుమ్మానికి కడతానన్నాడు అని ఖడ్గం తీశాట. ఎప్పుడైతే ఖడ్గం తీశాడో అప్పుడు నారాయణమూర్తికి భయం వేసిందట. అబ్బో, వీడు ఉన్నంత పని చేస్తాడు, జై విజయంలో ఒకడు కదా, కనుక వీడు ఉన్నంత పని చేస్తాడని అప్పుడు కోపం తెచ్చుకుందామని చూశాట. ఎంత చేసిన కోపం రాలేదుట. రాకపోతే అప్పుడు నీ సంగతి నాకు తెలుసని రుద్ర భగవానుడు వచ్చి ఆ నృసింహస్వామి అతనిలో ప్రవేశించాడు, విష్ణుమూర్తిలో ప్రవేశించాట. విష్ణుమూర్తిలో ప్రవేశిస్తే ఆ ఉగ్రత్వం గుర్రు గురించి పెద్దగా అరుస్తూ స్వామి నృసింహావతారం ఎత్తారట. ఇంత జరిగింది. పని అయిపోయిన తర్వాత వదిలేయచ్చు కదా, కాస్ట్యూమ్స్ వదిలేయాలి. కానీ ఇదేదో బాగుందనుకున్నట్ట నృసింహస్వామి. మీకు నృసింహ పురాణంలో ఉంటుంది, శివపురాణంలో కూడా దీని రహస్యం ఉంటుంది. ఒక పురాణంలో ఎప్పుడు సమన్వయం కాదండి. ఇదేదో బాగుంది, మన చూసి నలుగురు భయపడాలంటే ఈ మాత్రం కోపం ఉండాలి, ఈ మాత్రం బిల్డప్ ఉండాలి అనుకున్నట్ట విష్ణుమూర్తి. ఆ శంకరుడిని వదిలిపెట్టకుండా అట్లాగే వెళ్తున్నట్ట. శంకరుడిని లోపలే, రుద్రుడిని లోపల పెట్టుకొని నృసింహస్వామి వెళ్తున్నారట. భాగవతంలో ఏం చెప్తుంది? ప్రహ్లాదుడు ప్రార్థిస్తే ఆయన విత్డ్రా అయిపోయాడని.
కానీ శివపురాణం ఒప్పుకోదు. అట్లా వెళుతుంటే దేవతలు ప్రార్థించారట, అయ్యా ఈయన దేశాలు బట్టి వెళ్తున్నాడు, లోకంలో అందరూ ఈయన చూసి తట్టుకోలేరు, గుండె పగిలి చేస్తారని. అక్కడే ఒక ఆశ్రమంలో ఒక మునిపత్ని కూర్చొని ఉందట. ఆయన కందమూల ఫలాలు ఏరుకోవడానికి వెళ్ళాడు. ఈయన పెద్దగా అరుచుకుంటూ రొప్పుకుంటూ ఆ హిరణ్యకశిపుడి యొక్క పేగుల్ని మెళ్ళలో వేసుకొని, రక్తం ఇట్లా జూలు మీద అంతా వేసుకొని, గోళ్లల్లో మాంసఖండాలు పెట్టుకొని వెళుతుంటే ఇది ఒక విచిత్రమైన జీవి అని చెప్పి ఆమె గుండె పగిలి మరణించిందిట. అప్పుడే శపించిందన్నారు. అందుకనే రామావతారం. భర్త వచ్చిన తర్వాత నీ రూపాన్ని చూసి నా భార్య శరీరాన్ని వదిలింది కనుక నేను ఏ విరహాన్ని అయితే నేను అనుభవిస్తున్నానో నువ్వు కూడా ఈ విరహాన్ని అనుభవిస్తానని ఆ ఋషి శపించాట. అప్పుడు శంకర్ల వారికి లాభం లేదు, బావగారిని మనం వశం చేసుకోవాలని అప్పుడు ఆయన బయలుదేరాట. ఇదే శరభేశ్వర అవతారము, శరభావతారము అన్నారు. ఆ శరభావతారంలో 16 కాళ్లతో పరమాత్మ రుద్రుడు వచ్చి ఆ కాలి చేతి గోళ్లతో ఆ నృసింహస్వామిని తీసుకొని అతనిలో ఉండేటువంటి రుద్రత్వాన్ని వదిలేసి ఆయన్ని వైకుంఠంలో విసిరేసి వెళ్ళిపోయారట. అంటే ఏమిటి, ఎంతటి వాళ్ళలోనైనా సత్వరజస్తమో గుణాలు 3 ఉంటాయి. మనం ఏదో చాలా శుద్ధపూస అనుకొని నేను సత్వగుణ సంపన్నుడండి, నాకు కోపం లేదంటారు. దీనికే మా తండ్రి గారు ఎప్పుడు జోక్ చెప్పేవారు. ఒక ఆయన అన్నట్ట, ఈయన కోపం రాదండి అని. మనలాంటి వాడు ఒకటి బయలుదేరాట, ఈయన కోపం ఎందుకు రాదో చూద్దామని. ఏమండి అందరు చెప్తున్నారు మీకు కోపం రాదా అన్నారు. రాదు నాయన అన్నారు. నిజంగా కోపం రాదా? రాదు అన్న. ఇట్లా 10 సార్లు అనిపించాట. చివరికి నిజంగానండి యథార్థంగా రాదా కోపంగా అంటే, చంపేస్తారా ఏమనుకున్నావు, నాకు కోపం రాదని చెప్పా కదా అన్నట్టు. అంటే ఏమిటి, మనలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాలు 3 ఉంటాయి, అవసరం బట్టి బయటికి వస్తుంటాయి. దేవతల్లో కూడా 3 గుణాలు ఉంటాయి కనుక పరమాత్మ ఏం చేశాట, అందుకనే అహంకారాన్ని పుట్టించాట. ఆది సృష్టి చేసినప్పుడు మహత్తుని, అహంకారాన్ని, పంచతన్మాత్రల్ని, ఏకాదశి ఇంద్రియాలని పుట్టించాట. ఏకాదశి ఇంద్రియాలంటే ఏమిటి? పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి లేదా మనసు. ఇట్లా ఏకాదశి ఇంద్రియాలని కూడా పరమాత్మ సృష్టించారట. ఆ తర్వాత షోడశ కళలు సృష్టించారట పరమాత్మ. ఆ తర్వాత ఇన్ని చేసిన తర్వాత ఏం తెలియని వాళ్ళలాగా 2 అడుగులు వెనక్కేసి ఆ జల రూపంలో వటపత్ర సాయిగా కూర్చున్నట్ట. కాలి బొటన వేలు నోట్లో పెట్టుకొని ఆనందం పొందుతున్నట్టుగా, బ్రహ్మానందం పొందుతున్నట్టుగా వటపత్ర సాయిగా కూర్చున్నట్ట. ఇది ఎవరు ఈయన కూర్చున్నాయన? విష్ణుమూర్తి అని పరిమితమైన అర్థం చెప్పకూడదు. పరబ్రహ్మ. ఏది? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార రూపమైనటువంటి పరబ్రహ్మ వటపత్రశాయి కూర్చున్నారట. అప్పుడు ఆ నాభికమలం నుంచి, అపార జలరాశిలో నాభికమలం నుంచి బ్రహ్మగారు ఉదయించారు. ఆ తర్వాత సహస్ర బాహువులతో, సహస్ర భుజాలతో, ఏది పురుష సూక్తం చెప్తోంది కదా, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, అట్లా పరమాత్మ వచ్చారట. ఆ తర్వాత పరమాత్మ సృష్టి చేయమని బ్రహ్మగారికి చెప్పి తాను అవతారాలు ఎత్తారట. మహావిష్ణువు యొక్క 51 అవతారాలు, 21 అవతారాలు ఎత్తారట. ఇవన్నీ కూడా ఈ రహస్య అవతారాలు అన్నారు. ఇందులో కొన్ని రహస్య అవతారాలు ఉన్నాయి. మొట్టమొదటి అవతారము కౌమార సృష్టి చేశారట పరమాత్మ. కౌమార సృష్టి 21 అవతారాల్లో మొట్టమొదటిది కౌమార సృష్టి. అదే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులనే బ్రహ్మ మానసపుత్రులు. వీళ్ళని 4 కలిపి హోల్సేల్గా కుమారులు అంటారు. అంటే సనత్కుమారుడు, సనత్సుజాతుడు, అట్లా 4. వీళ్ళు 4 అంటే మహావిష్ణువు యొక్క మొట్టమొదటి అవతారం ఏది? కుమార అవతారము. అది సనత్కుమార, సనత్సుజాత, సనక, సనందనదులు. ఇక 2వ అవతారము యజ్ఞవరాహస్వామి. శ్వేతవరాహ కల్పంలో యజ్ఞవరాహస్వామిగా వచ్చారు, 2వ అవతారం. 3వ అవతారము నారద అవతారం, జ్ఞానాత్మకమైనటువంటి నారదుల యోగేంద్రుల వారి యొక్క అవతారం. ఆ తర్వాత 4వ అవతారము బదరీ క్షేత్రంలో ఉండే నరనారాయణ అవతారం. 5వ అవతారము కపిల మహర్షి యొక్క అవతారం. 6వ అవతారము దత్తాత్రేయ స్వామి. అత్రి అనసూయల యొక్క తపఫలంగా దత్తాత్రేయ స్వామి పుట్టారు. 7వ అవతారమే ఆకూతి రుచి అనేటువంటి వారి దంపతులకు యజ్ఞేశ్వరుడుగా పరమాత్మ పుట్టాడు. యజ్ఞో వై విష్ణు అంటారు కదా, అటువంటి విష్ణుమూర్తి. ఆ తర్వాత 8వ అవతారంగా అగ్నిధ్రుడు, నాభి అనేటువంటి వారికి మేరుదేవి ద్వారా వృషభదేవుడిగా పుట్టారట పరమాత్మ. వృషభదేవుడు అన్నారు. ఇది మనకు వచ్చే భాగవతంలో వచ్చేటువంటి స్కంధాల్లో వచ్చే కథ. ఆ తర్వాత దేవతలందరూ ఋషులు ప్రార్థిస్తే పృథు చక్రవర్తి, వేనరాజు యొక్క కుమారుడిగా పృథు చక్రవర్తి పుట్టాడు. ఆ పృథు చక్రవర్తి పరిపాలించాడు కనుకనే మనని భూమిని పృథ్వీ అన్నారు, పృథ్వీ అనేటువంటి విషయం. ఆ తర్వాత 10వ అవతారం మత్స్యావతారం. మనం దశావతారాలు ఇక్కడి నుంచి మొదలు పెడతాం. మత్స్య కూర్మో వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య కృష్ణస్య బుద్ధ కలికిరేవచ అంటామే. ఈ 10 అవతారాల్లో మనం చెప్పుకునే లౌకిక అవతారాల్లో 10వ అవతారం, మొదటి అవతారం మత్స్యావతారం. కానీ 21 అవతారాల్లో 10వ అవతారం మత్స్యావతారం. ఇది ఎందుకు వచ్చిందంటే భూదేవి ప్రసన్నం చేయడానికి
వచ్చినటువంటి అవతారం. అంటే సత్యవ్రతుడు వైవస్వత మన్వంతరంలో సప్తఋషుల్ని రక్షించడానికి పరమాత్మ మత్స్యావతారంలో వచ్చారు. ఆ తర్వాత 11వ ఏకాదశి అవతారం విశిష్టమైన అవతారం. ఇది దేవతలు రాక్షసులు కలిసి కూడబలుక్కొని సముద్రం మథనం చేస్తే ఆ సముద్ర మథనం సమయంలో ఆ మేరు పర్వతాన్ని కింద ఇరుసుగా మునిగిపోకుండా ఉండడానికి పరమాత్మ కూర్మ అవతారం ఎత్తారు. కూర్మ నారాయణమూర్తిగా ఇది 11వ అవతారం. ఇక 12వ అవతారము పాల సముద్రాన్ని చిలికినప్పుడు అందులో అమృతం పుట్టితే అమృతాన్ని బంగారు కలశంలో తీసుకొచ్చినటువంటి ఆయుర్వేద ఆచార్యుడైనటువంటి ధన్వంతరి 12వ అవతారం. ఇక 13వ అవతారము పుట్టినటువంటి అమృతాన్ని పంచుకోవడానికి దేవతలు రాక్షసులు కలహిస్తుంటే రాక్షసుల్ని వంచి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టడానికి మోహిని అవతారంలో వచ్చారు స్వామి. అది 13వ అవతారం. దుష్ట శిక్షణ రూపంలో పరమ భయంకరమైనటువంటి ప్రకటావతారంగా ప్రహ్లాదుడిని రక్షించడానికి తన యొక్క ఏకాంత శిష్యుల్లో ఒకడైనటువంటి జయుడు అనేటువంటి వాడికి మోక్షం కలిగించాలని నృసింహ రూపంలో వచ్చారు. ఇది 14వ అవతారం. ఇక బలిచక్రవర్తి అనేటువంటి భక్తుడు ఉన్నప్పటికీ కూడా దేవతల యొక్క రాజ్యలక్ష్మి తొలగిపోతే ఆ దేవతల రాజ్యలక్ష్మిని తిరిగి ఇవ్వడానికి వామన రూపంలో పరమాత్మ త్రివిక్రమావతారం ఎత్తారు. ఇది 15వ అవతారం. ఆ తర్వాత దుర్మార్గులైనటువంటి రాక్షసులందరూ కూడా క్షత్రియ కుటుంబాల్లో పుడితే క్షత్రియ వంశంలో జన్మించిన వారినందరికీ కూడా వారిని ధర్మ మార్గాన్ని నడిపించడానికి ప్రయత్నం చేసి చేతకాక చివరికి 21 పర్యాయాలు తన యొక్క పరశు అంటే గడ్రగొడ్డలితో జమదగ్ని యొక్క కుమారుడైనటువంటి పరశురాముడు మొత్తం నిశ్చక్షత్రియం చేశాట. భూమండలంలో క్షత్రియుడనేవాడు లేకుండా చేశాట. ఇది 16వ అవతారం. ఇక 17వ అవతారం వ్యాస భగవానుడు పరాశర మహర్షి యొక్క అది 17వ అవతారం. 18వ అవతారము దశరథ మహారాజు యొక్క కుమారుడు పుత్రకామేష్టి ద్వారా వచ్చినటువంటి రామచంద్రమూర్తి దశరథ రాముడుగా పుట్టాడు. ఇక 19, 20 అవతారాలు ఏకకాలంలో 2 అవతారాలు బలరాముడు కృష్ణ పరమాత్మ ఏకకాలంలో పుట్టారు. ఆ తర్వాత 21 అవతారంలో బుద్ధుడు అనేటువంటి పేరుతో వచ్చారు. మన ఇళ్లల్లో పెట్టుకునే బుద్ధుడు కాదు. దయచేసి ఒక్క విషయాన్ని దయచేసి గమనించండి, ఇళ్లలో బుద్ధుడి ఫోటో పెట్టకండి. వేద తిరస్కారం చేసిన బుద్ధుడి ఫోటో మనం ఇళ్లలో పెట్టుకుంటున్నాం. బుద్ధుడు ఈ బుద్ధుడు కాదు, జ్ఞానాత్మకమైన అవతారం. ఈ బుద్ధుడు శుద్ధోదనుడి యొక్క కుమారుడు, చారిత్రక బుద్ధుడు. కానీ ఆ బుద్ధుడు వేరు. అజినసుతుట్ట అతను అజనుడి యొక్క కుమారుడు. కీటదేశంలో అవతరిస్తున్నటువంటి ధర్మాల్ని రక్షించడానికి ఆయన బుద్ధుడిగా పుట్టాడు. బుద్ధుడు అంటే మహాబుద్ధిమంతుడు అని అర్థం. కనుక వేదాలని తిరస్కరించినటువంటి ఈ చారిత్రక బుద్ధుడు కాదు. కనుక ఇళ్లల్లో ఉండేటువంటి ఫోటోల్లో మనం పెట్టుకునేటప్పుడు బొమ్మల కొలువులో పెడుతున్నాం, ఇళ్లల్లో షోకేసుల్లో పెడుతున్నాం. ఈ బుద్ధుడి ఫోటోలు ఇళ్లల్లో ఉండకూడదు. ఆ బుద్ధుడు జ్ఞానాత్మైన అవతారం కనుక అది ఆ భావన చేయాలి. ఇక చివరి అవతారం 22 చెప్పారు. భవిష్యోత్తర పురాణంలో చెప్పబడినటువంటి కల్కి అవతారం. విష్ణు యశస్సుడు అనేటువంటి వారి యొక్క కుమారుడు బ్రాహ్మణ కుటుంబంలో కల్కి రూపంలో పుడతారట. ఇది కూడా మన వాళ్ళు మోసమే. మెడ్రాసులో పుట్టాడని అప్పుడే పాదపూజలు చేయించుకుంటున్నారు. కలియుగంలో మొదటి పాదంలో ఉన్నాం మనం. దుకాణాలు పెట్టడంలో అనేక దుకాణాలు. కలియుగంలో కలియుగే ప్రథమ పాదే మనం సంకల్పం చెబుతూ అన్ని యుగాల కంటే ఎక్కువ సంవత్సరాలు ఉండేది కనుక కలియుగం ఇప్పుడు పోదు. ఇంకా ఎన్ని జరగాలో. ఇప్పుడు ఏ కొంచెం జరిగినా సంధ్యావందనం ఎందుకు చేయట్లేదంటే ఏం చేస్తామంటే కలికాలం అంటాం మనం. న్యూస్ పేపర్ ఎందుకు చదువుతుంటే కారణం చెప్పం. అంటే కలి ప్రవేశమే ఇట్లా ఉంది. 4 యుగాలు చివరిలో విష్ణు యశస్సు అనేటువంటి ఒక బ్రాహ్మణుడి కుటుంబంలో కల్కి రూపంలో పరమాత్మ అవతరిస్తారు. తెల్లటి గుర్రం మీద తెల్లటి వస్త్రాలు ధరించి ఖడ్గము చేతిలో పట్టుకొని ధర్మ సంస్థాపన చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కృతయుగం అనేది వస్తుంది. ఇది భగవంతుడికి సంబంధించి. ఇట్లా చెప్పిన తర్వాత సూత పౌరాణికులు వారు ఒక మాట చెప్పారు. నాయన, ఓ నైమిసారి నివాసులారా, పరమాత్మ యొక్క అవతారాలు చెప్పమంటే అనంతావై పరమాత్మ యొక్క రూపాలు అవతారాలు అనంతం. భక్తులకి ఆయా సమయాల్లో అనుగ్రహించడానికి పరమాత్మ వస్తారు. కనుక అల్ప ప్రవాహంలో ఉండేటువంటి ప్రవాహాన్ని లెక్కేయచ్చు, కానీ సముద్రంలో ఎన్ని బిందువులు ఉంటాయో ఎట్లా లెక్కేస్తాం? అట్లాగే పరమాత్మ యొక్క అవతారాలు చాలా గొప్పవి. అయితే ఈ అవతారాలు చెప్పిన దాంట్లో అంశావతారాలు ఉన్నాయి, గమనించమన్నారు. అంశావతారాలు. ఇప్పుడు ఉదాహరణకి గజేంద్ర మోక్ష సందర్భంలో శ్రీహరి వచ్చాడు. శ్రీహరిగా పరమాత్మ చక్రం పట్టుకొని గరుత్మంతుడి మీద వచ్చి ఆ మకరాన్ని ఛందించి వెళ్ళిపోయారు. అది కేవలము అక్కడ ఒక అంశగా వచ్చారు పరమాత్మ. అట్లాగే వృషభదేవుడిగా వచ్చారు, పృథు మహారాజుగా వచ్చారు, అంశావతారాలు అంతే.
అయితే ఇందులో 2 అవతారాలు చాలా విశేషం అని చెప్పారు. ఒకటి పూర్ణావతారము, 2 పరిపూర్ణావతారం. రామచంద్రమూర్తి పూర్ణావతారము, కృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం. ఇది గుర్తుపెట్టుకోవాలి. పూర్ణావతారానికి పరిపూర్ణావతారానికి తేడా ఏంటంటే, పూర్ణావతారంగా వచ్చినటువంటి రామచంద్రమూర్తి వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు ధర్మాన్ని వెంట తెచ్చుకున్నారు. కానీ వైకుంఠంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ జరుగుతుంది. ఇప్పుడు స్వామివారు విజయయాత్రకు వస్తుంటే ఎట్లా అయితే సన్నిధానం వారు వస్తే మహాసన్నిధానం వారు అక్కడే ఉన్నారో అట్లాగే అంశగా వస్తారు స్వామి. కానీ విజయయాత్రకి భారతీతీర్థ స్వామి వారే వచ్చారనుకోండి, అది పరిపూర్ణ అవతారం. అంటే వైకుంఠానికి తాళం పెట్టి తాళం చెవి జేబులో పెట్టుకొని వచ్చాట కృష్ణ పరమాత్మ. అందుకనే ఇక్కడ శౌనకాది మహాములు వేసిన ప్రశ్నలో పరమాత్మ వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత ధర్మం ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది. ఎందుకంటే ధర్మాన్ని కూడా వెంట తెచ్చుకున్నారు ఆయన. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇక ఇక్కడ కూడా 2 కేటగిరీలు ఉన్నాయి, 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి లీలావతారం, ఒకటి మాయామానుషావతారం, ఒకటి లీలామానుషావతారం. రామచంద్రమూర్తి మాయామానుష అవతారం. ఎంత గొప్పవాడైనా ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. మీరు ఎన్ని కిరీటాలన్నా పెట్టండి, ఎన్ని స్తోత్రాలన్నా చేయండి, ఎన్ని బంగారు వాహనాలన్నా నాకు వెయ్యండి, ఆత్మానం మానుషం మన్యే, నేను మనిషినే. రామం దశరథాత్మజం. మీరు నన్ను రామనారాయణ అని చెప్పి నామాలు పెడతారేమో, నేను దశరథ మహారాజు కుమారుణ్ణి. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, దశరథ కుమారుణ్ణి అని. కానీ కృష్ణుడు అట్లా చెప్పుకోలే. ఈయన మాయామానుష అవతారం కదా, ఆయన లీలామానుష అవతారం. ఎవడైనా వచ్చి ఏదన్నా పని చేస్తుంటే ఎవడి నువ్వు అంటే పౌండ్రక వాసుదేవుడు అన్నట్ట. నువ్వెవడివి, నువ్వు నామాలు పెట్టుకున్నావు, కవచ కుండలాలు వేసుకున్నావు, నేనే వాసుదేవుణ్ణి తీసేయి అన్నట్ట. కాదురా బాబు, నేనే అహం బ్రహ్మాస్మి, నేనే అని చెప్పి నేనే దేవుణ్ణి అని చెప్పాట. లీలామానుష అవతారం. కనుక అవతారాల్లో తేడా ఇది. లోకంలో జీవులందరినీ కూడా మోహింపజేయడానికి ఉంటారు. అటువంటి భగవంతుడి యొక్క అవతారాల్లో మళ్ళీ ఇంకా కేటగిరీలు ఉన్నాయి. ఆవేశావతారము, అర్చావతారము, ప్రకటావతారము, పూర్ణావతారము, పరిపూర్ణావతారం. తిరుపతి కొండ మీద ఉండేటువంటి పరమాత్మ అర్చావతారం. అన్నవరం క్షేత్రం మీద ఉండేటువంటి సత్యనారాయణ స్వామి అర్చావతారం. ఈ 2 కూడా అర్చావతారం. మనకి అహోబిలంలో కనపడేటువంటి స్వామి ఆవేశావతారం. ఆవేశంగా భక్తపరాధీనుడైనటువంటి పరమాత్మ ఆ రకంగా రావడం. కనుక ఇక్కడ ఒక మాట చెప్పారు, దీనికి ఫలశ్రుతిగా చెప్తున్నారు. ఈ శ్రీమద్భాగవతంలో వర్ణించినటువంటి ఏకవింశతి అవతారాల యొక్క విషయాలు పరమాత్మ యొక్క జన్మ రహస్య జన్మలు అన్నారు. ఇందులో కొన్ని రహస్య జన్మలట. ఇది సూర్యోదయం తర్వాత అప్పటికే స్నానం చేసి మనం ఈ అవతారాలని స్మరించాలట. ఈ ఏకవింశతి అవతారాలను ఎవరైతే స్మరిస్తారో వారికి సర్వదుఖాలు తొలగిపోయి ముక్తిహేతువు అవుతుందట. భగవంతుడి యొక్క స్థూల సూక్ష్మ రూపాలని తెలుసుకోవడం చాలా ముఖ్యం నాయన. ఈ అవతారాలు అనేది ఆయా కాలాల్లో ఉన్నప్పటికీ కూడా పరమాత్మని యథార్థంగా తెలుసుకోవాలంటే స్థూల రూపము, సూక్ష్మ రూపం అనే 2 ఉన్నాయి. స్థూల రూపమే మనం చూసేటువంటి అర్చనాది విశేషాల్లో, అంటే దేవాలయాల్లో మనం చేసేటువంటి ఆగమోక్తంగా చేసే అర్చనంతా కూడా స్థూల రూపం. సూక్ష్మ రూపం ఏంటంటే మనం మంత్రంతో పరమాత్మని మానసిక పూజ చేస్తాం కదా, అది సూక్ష్మ రూపంలో పరమాత్మని చేయడం. కనుక భగవంతుడి యొక్క జన్మ కర్మ లీల ఇవి ఎవ్వరికీ తెలియవట. మమ మాయా దురత్యయ అంటే అది. కనుక పరమాత్మ గురించినటువంటి యథార్థ రూపం ఎవరికి తెలియదు. కనుక ఈ యథార్థ రూపం పరమాత్మ గురించి బాగా తెలియాలంటే భాగవతాన్ని, వేదంతో సమానమైనటువంటి పారమహంస సంహితమైనటువంటి భాగవతాన్ని అనేక మార్లు శ్రవణం చేయాలి. దీని లోకహితం కోసం వ్యాస భగవానుడు రచించి తన కుమారుడు జ్ఞానసంపన్నుడు వైరాగ్య భావన కలిగినటువంటి వైరాగ్య శిరోమణి అయినటువంటి సుఖయోగేంద్రుల వారికి గంగానదీ తీరంలో సుఖయోగేంద్రుల వారికి మొట్టమొదట ఉపదేశం చేశాట. సుఖయోగేంద్రుల వారికి ఆ వ్యాస భగవానుడు ఉపదేశిస్తున్నప్పుడు విన్నారట ఎవరు? సూత పౌరాణికుడు విన్నాట. అంటే అక్కడ పరంపర చూడండి. వ్యాస భగవానుడు సుఖయోగేంద్రుల వారికి చెప్తుంటే దాన్ని 3rd పర్సన్గా విన్నారు ఎవరు? సూత పౌరాణికుడు. అందుకనే ఇక్కడ ఏం చేశారు, తాను విన్నది ఎవరి ద్వారా విన్నాడు, ఆ వయా మీడియా ఎట్లా వచ్చింది, సుఖయోగేంద్రుల వారి ద్వారా వచ్చింది. కనుక వీరిని గురువుగా చేయమన్నారు. అందుకనే గురుపాదుకలకి పూజ చేసి శంకర భగవత్పాదుల వారిని మనం స్తోత్రం చేయడం కారణం ఏంటి? గురువుకి ఆ పాదుకలు పరంపరలో అవిచ్ఛిన్న పరంపరగా భావన చేస్తున్నాం. ఇట్లా భాగవతం అనేది చాలా గొప్పది. జీవితంలో అందరినీ కూడా తరింపజేసేది. ఎప్పుడైతే సుఖయోగేంద్రుల వారికి పరీక్ష వ్యాస భగవానుడు ఇది ఇచ్చారో ఒకానొక కారణం వల్ల గంగా తీరంలో సుఖస్థలిలో
ఉత్తరప్రదేశ్లో సుఖస్థలిలో గంగా తీరంలో ప్రాయోపవేశానికి కూర్చున్నటువంటి పరీక్షిత్ మహారాజుకి సుఖయోగేంద్రుల వారు శ్రీమద్భాగవతాన్ని వినిపించారు నాయన. అప్పటి నుంచి లోకంలో ఈ భాగవతము ప్రసిద్ధమైంది. బుద్ధి అనుసారం నేను నీకు చెప్తాను, నువ్వు విని ధరించవలసిందని ఈ వ్యాస భగవానుడు సుఖయోగేంద్రుల వారికి చెప్పిన విషయాన్ని పరీక్షిత్ మహారాజుకు సుఖయోగేంద్రుల వారు చెప్పారని నైమిసారణ్య మహాక్షేత్రంలో శౌనకాది మహాములకు సూతపురాణికుల వారు చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఇక్కడ వ్యాస మహర్షి సంబంధించినటువంటి మానసిక వేదన చెప్పారు. 5 నిమిషాల్లో ముగిస్తానండి. వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలు రచించారట, భారతాన్ని రచించారట, వేదాలని విభజించారట. వేదంలో అగ్నిగుండానికి ఎటువైపు ఎవరు కూర్చోవాలి, హోత ఉద్ఘాత ఎవరెవరు కూర్చోవాలో దానికి సిలబస్ తయారు చేశారట. ఉపనిషత్తులు రాశారట, బ్రహ్మసూత్రాలు రాశారట, ఇన్ని చేశారట. ఇన్ని రాసిన తర్వాత తాను జీవితంలో చేయదలుచుకుందేదో ఇంకా చేయలేదని అయ్యాట. మనం కూడా అనుకుంటుంటాం చూసారా, సర్వీస్లో ఉన్నప్పుడు ఈ పని చేస్తే బాగుండేది, ఆ పని చేస్తే బాగుండేది, ఇంకా కొంచెం చేస్తే బాగుండేది. అంతా గతచేర సేతు బంధనం. ఇది మనమే కాదు, వ్యాస భగవానుడు కూడా చేశాడు కనుక తప్పులేదు. వెంటనే అనుకున్నట్ట, నేను జీవితంలో సాధించవలసింది సాధించలేదు, ఏదో తాపత్రయపడ్డాను, అవి చేశాను కానీ ఆత్మోద్ధరణ కారకమైనటువంటి పని నేనేమీ చేయలేదు. ఆత్మోద్ధరణకి ఏం చెయ్యాలి అని ఆ సరస్వతీ నది తీరంలో కూర్చొని బాధపడుతుంటే అప్పుడు అక్కడికి నారద యోగేంద్రుల వారు వచ్చారట. ఇదే లోకంలో గమనించాలి. లోకంలో ఉండే యథార్థం వేరు, జరిగేది వేరు. నారద యోగేంద్రుల వారంటే కలహ భోజనుడు అని మనవాళ్ళు రోజు ఆ ఇంటికో ఈ ఇంటికో వెళ్ళి కొట్లాటలు పెట్టొచ్చి ఆ రోజు భోజనం బ్రేక్ఫాస్ట్ అన్నీ పూర్తి చేస్తాడు అనుకుంటాం. కానీ జ్ఞానావతారము సాక్షాత్తు నారాయణమూర్తే. త్రిలోక సంచారిగా ఎందుకున్నారంటే నారాయణమూర్తి అన్ని సర్వకాల సర్వావస్థల్లో వైకుంఠం వదిలిపెట్టి ఉండలేడు కనుక ఆ నారద యోగేంద్రుల వారి నారద అనే పదంలోనే అర్థం అది. నారం దదాతీతి నారద. నారం అంటే జ్ఞానము, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించడానికి, వైరాగ్యం కలిగించడానికి, భగవతత్వాన్ని దర్శింపజేయడానికి, జీవుల్లో ఉండే మనోవేదన పోగొట్టడానికి, కామనలు తీరడానికి, అరిషట్ వర్గాలను జయించడానికి, జీవులందరికీ సకాలంగా వచ్చి ఉద్ధరించేవాడు నారద యోగేంద్రుల వారు. మహాభారతం పుట్టింది నారద యోగేంద్రుల వారి వల్లే. శ్రీమద్ రామాయణం అందరికీ తెలుసు. వాల్మీకి కూర్చొనుంటే ఆ తపస్వాధ్యాయ నిరతం మనకు మొదలు మానిషాద ప్రతిష్టాంతం. అట్లా వాల్మీకిని కవిరి చేసింది నారద యోగేంద్రుల వారే. అట్లాగే బాగా బాధపడుతూ ఉన్నటువంటి ఆ వ్యాస భగవానుడి దగ్గరికి నారద యోగేంద్రుల వారు వచ్చి, ఏం నాయనా నువ్వేం తక్కువవాడివా, నువ్వు సామాన్యమైన లోకంలో అందరూ బాధపడుతున్నట్టు ఎందుకు బాధపడుతున్నావు, ఏమిటి నీకు కలిగిన బాధ ఏంటంటే, ఎందుకో మనసులో ఆవేదన తీరలేదు, వేదన తీరకుండా ఉంది, ఏం చేయాలంటే, బాగానే ఉందయ్యా, నువ్వు గొప్ప గొప్ప విషయాలు రాశావు, భగవంతుడి యొక్క అనేకమైనటువంటి అవతారాలు రాశావు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చూసావు, ధర్మ సంస్థాపన చూసావు, ధర్మమే గొప్పది అని చెబుతూ వచ్చావు. కేవల ధర్మమే గొప్పది అని చెబుతూ వచ్చావు. కానీ నువ్వు ఎంతసేపటికి థియరీ చెప్పావు, ప్రాక్టికల్ చెప్పలా. అసలుది మర్చిపోయావు. ఏ ధర్మమైతే పరమాత్మను నిరూపిస్తుందో, ఏ ధర్మమైతే భక్తి వైపు తీసుకెళ్తుందో, ఏ ధర్మాచరణ వల్ల మోక్షం వస్తుందో ఆ ధర్మయుక్తమైనటువంటి ఆ భక్తిని చెప్పు. భగవంతుడిని నువ్వు ఒక యాంగిల్లో చూసావు, ఇంకో యాంగిల్లో చూసి చెప్పు. అంచితమైన ధర్మచయమంతయు చెప్పితివి. నువ్వు చెప్పని ధర్మమే లేదు. సమస్త ధర్మాలకి నిలయమైనటువంటి మహాభారతమే చెప్పావు. చాటభారతం అంత 1,00,000 శ్లోకాలతో భారతం రాశావు. అంచితమైన ధర్మమంతయు చెప్పితివి, అందులోన ఇంచుకనైన విష్ణు కథలు ఏర్పడగా చెప్పవు. అంత భారతం చెప్పావు కానీ ధర్మరాజు ఇంత గొప్పవాడు, భీముడికి భుజబలం ఇంతగా ఉంది, 1000 ఏనుగుల బలం, అది పాచికలున్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి చెప్పావు కానీ ఇంచుక అయిన విష్ణు కథలు ఏర్పడగా చెప్పవు. ధర్మరాజు గొప్పవాడు, ధర్మమూర్తి అన్నావు. భీముడు చాలా గొప్పవాడు, వాడిని చంపాడు, వీడిని చంపాడు అన్నావు. అర్జునుడు గొప్పవాడు, కర్ణుడిని చంపాడు, వాడిని చంపాడు, వీడిని చంపాడు అన్నావు. చంపడాలు గొప్ప విషయాలే చెప్పావు కానీ అసలు అందులో ఉండే యథార్థం చెప్పలేదు. విష్ణు కథలు ఏర్పడగా చెప్పవు. ఎన్ని ధర్మాలు చెప్పినా, ఎన్ని ధర్మములు ప్రవచించిన మెచ్చునే గుణ విశేషములెల్లా. గుణము చెప్పాలి కానీ ధర్మం చెప్తే ఏం లాభం అంటే అర్థం ఏంటంటే, గులాబ్ జామ్ గురించి 5 పేజీల వ్యాసం రాసించి, అయ్యా మీకు గులాబ్ జామ్ ఇద్దామనుకుంటున్నాము, ఇది తీసుకోండి అంటే ఎట్లా ఉంటుందో, భగవంతుడి యొక్క గుణాన్ని రుచి చూపించకుండా ధర్మాన్ని మాత్రమే చెబితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. హరికోరి నితుంతుము మనస్సు నోరారా చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా దల్పడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటి. ఈ నారదుడు చెప్పినటువంటి ఉపదేశాన్ని పోతన గారు పట్టుకున్నారు. అది సందర్భం లేకపోయినా ఆ పద్యాన్ని ఎందుకు చెప్పారంటే దీని సారం అది. కోరి
హరికోరి నుతింపుము. విష్ణుమూర్తి యొక్క భావన చేస్తూ విష్ణు భావనతో నువ్వు పూజించవయ్యా, స్తోత్రం చెయ్యి. అయితే భగవంతుణ్ణి స్తోత్రం ఇది మనలాంటి వాళ్ళ కోసం చెప్తున్న మాట అండి. ఇది భగవంతుణ్ణి స్తోత్రం చేస్తున్నప్పుడు ఏదైనా తప్పు జరుగుతుందేమో, సరిగ్గా పలకవేమో, ఏదైనా స్వరభంగం జరుగుతుందని భయపడుతున్నావేమో, భయపడవద్దు. ఏ రకంగానైనా వచ్చిరాని భాషలో మాట్లాడినా కూడా పసిపిల్లవాడు సరిగ్గా మాట్లాడకపోయినా కూడా తల్లిదండ్రులు ఎట్లా స్పందించి ఆనందించి ఆనంద అనుభూతి పొంది పిల్లవాడి యొక్క కోరిక తీరుస్తారో, తల్లిదండ్రులతో సమానమైనటువంటి భగవంతుడు కూడా అపశబ్దంబులాడినా, సరిగ్గా శబ్దోచ్చారణ లేకపోయినా అపశబ్దంబుల కూడయున్ హరి చరిత్రాలాపములు సర్వ పాప పరిత్యాగము చేయు. తెలిసి చేసినా తెలియక చేసినా, స్పష్టంగా చేసినా అస్పష్టంగా చేసినా, పరిహాస ప్రసంగంలో భగవంతుడి నామం తలచినా భగవంతుడి యొక్క తత్వజ్ఞ చింతింపుమా. అటువంటి భగవంతుడి యొక్క గుణాల్ని వర్ణించు, నిష్కామంగా భగవంతుని యొక్క రూపాన్ని వర్ణించు అని చెప్పి సత్వరజస్తమో గుణాల యొక్క వివరణ చెప్పిన తర్వాత చివరిలో ఒక మాట చెప్పారు. నారద యోగేంద్రుల వారు వెళ్ళిపోయే ముందు ఆ వ్యాస భగవానుడికి ఒక మంత్రం చెప్పారండి. ఇది చతుర్వ్యూహము అంటారు. పాంచరాత్ర ఆగమంలో విశిష్టాద్వైత సంప్రదాయంలో విష్ణుమూర్తి 4 వ్యూహాల్లో ఉన్నారని చెప్పారు. ఈ 4 వ్యూహాల గురించే వ్యాస భగవానుడికి నారదుడు ఉపదేశించారు. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమస్సంకర్షణాయ చ. ఇది ఎప్పుడు చదువుకుంటూ ఉండమన్నారండి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. మనం ఒకసారి అందరం అందాం. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమస్సంకర్షణాయ చ. అంటే మహావిష్ణువు యొక్క విభూతులు 4 రకాల వ్యూహాల్లో పరమాత్మ ఉంటారట. చతుర్వ్యూహములు అంటారు. ఇట్లా ఇది ఉపదేశించాట వ్యాస భగవానుడికి నారద యోగేంద్రుల వారు ఉపదేశించి, అయ్యా ఇప్పుడు నువ్వు భగవంతుడి గురించి గుణాల గురించి ఆలోచించు, గుణాల గురించి చర్చించు. ఇటువంటి గుణాలు కనుక నువ్వు ఆలోచిస్తే భగవంతుడు నీ పట్ల ప్రసన్నం అవుతాడంటాడు. ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నమో భగవతే అనే చెప్పిన పదంలో ఇక్కడ కేవలం భాగవతంలో ఉండేటువంటి కృష్ణావతారంలో ఉండేటువంటి పదాలు మాత్రమే అనుకుంటాం మనం. కానీ ఆ పదాలు మాత్రమే కాదు, ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే, నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి. వాసుదేవాయ అంటే వసుదేవుడు కుమారుడు అని పరిమితార్థం చెప్పకుండా వసతి తిష్టత ఇది వాసుదేవ. సర్వజీవుల్లో వసించి ఉంటాట పరమాత్మ. ఎట్లా ఉంటారు? తిష్టతి స్థిరంగా ఉంటారట. సర్వజీవుల్లో పరమాత్మ స్థిరంగా ఉంటారట. వసత తిష్టత ఇది వాసుదేవ. సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. ఇది కనుక నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ. ద్యుతి అంటే కాంతి, ప్రకృష్టమైన కాంతి గలవాడు. అంతేగాని కృష్ణ పరమాత్మ యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు కదా, ఆ ప్రద్యుమ్నాయ ఇక్కడ అనకూడదు. ప్రద్యుమ్నుడు అంటే మంచి కాంతివంతమైన శరీరం కలవాడు కృష్ణ పరమాత్మ. అనిరుద్ధాయ. అనిరుద్ధుడు అంటే ఎదురుగా ఎవడూ నిలబడ్డు, ఎవరో ఎదురుగా నిలబడి తన్ని ఎదిరించేవాడు లేకుండా అరివీర భయంకరంగా శత్రుంజయుడైన వాడు అనిరుద్ధుడు. కనుక కృష్ణుడి మనవడు అనిరుద్ధుడు. ఆ అనిరుద్ధుడిని ఇక్కడ తీసుకురాకూడదు. సర్వకాల సర్వావస్థల్లో ధర్మ సంస్థాపన కోసం జయాన్ని కలిగినవాడు, ఎదురులేనివాడు, తిరుగులేనివాడు అనిరుద్ధుడు. సంకర్షణాయ. సర్వజీవుల్ని తన వైపు ఆకర్షించుకునేవాడు, సర్వాకర్షక పరబ్రహ్మగా పరమాత్మని భావన చేయాలి. కనుక సంకర్షణ అంటే సర్వజీవుల్ని తన వైపు ఆకర్షించుకునేవాడు. అనిరుద్ధుడు అంటే ఎదురులేని పరాక్రమం కలవాడు. ప్రద్యుమ్నుడు అంటే అమితమైనటువంటి కాంతి కలవాడు. సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. ఇట్లా పరమాత్మకు సంబంధించినటువంటి విషయాలన్నీ చెప్పి ఆ తర్వాత శ్రీమద్భాగవతంలో ఉండేటువంటి 10 లక్షణాలు చెప్పారు. సాధారణంగా పురాణానికి 5 లక్షణాలు చెప్పారు. సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్వంతరాని చ వంశానుచరితం చైవ పురాణాన్ని 5 లక్షణం అన్నారు. కానీ శ్రీమద్భాగవతం స్టేటస్ ఏంటంటే 10 లక్షణాలు ఉన్నాయి. ఈ 10 లక్షణాలు వివరిస్తూ భాగవతంలో ప్రవేశిస్తారు. రేపు సకాలంగా శ్రీమద్భాగవతం 7 రోజుల ప్రవచనంలో 2వ రోజు ప్రవచనం. నిజానికి యథార్థంగా ఈరోజు 3 స్కంధాలు పూర్తి కావాలి. మొదటి స్కంధంలోనే మనం ఉన్నాము. ఎందుకంటే మొదటి రోజు ప్రవేశంగా విషయ పరిచయం చేయాలి కనుక రేపటి నుంచి మీరు రావాలనే కోరికతో వచ్చి వినాలి, నన్ను తరింపజేయాలి. ఇది ఆత్మోద్ధరణ కోసం చెప్తున్న పని, గుర్తుపెట్టుకోండి. ఇది నా కోసం, ఇది సెల్ఫ్ డబ్బా అంటారు చూసారా,
నా కోసం నేను చెప్పుకుంటున్నది. ప్రవచనం చెప్పుకునేటప్పుడు మా తండ్రి గారు నాకు పాఠం చెప్పేటప్పుడు ఎవడి కోసమో మెప్పు కోసం చెప్పొద్దు, జనాకర్షణ కోసం చెప్పవద్దు, ఆత్మోద్ధరణ అనుభూతి ప్రధానంగా చెప్పాలి. నువ్వు నమ్మితేనే చెప్పు. నువ్వు ఏది చేయకుండా అన్నీ చెప్పడానికి నీతులు లేవు. ఆచరణ రూపకమైన ధర్మం కనుక భాగవతం కూడా ఆచరణ రూపకమైనటువంటి ధర్మం చెప్తోంది. కనుక అధ్యాత్మ విద్యలో ఇది ప్రధానమైనది. శ్రీమద్భాగవతం 7 రోజులు నియమంగా వినండి. దీనికి మామూలుగా సప్తాహంలో ఒక నియమం ఉంటుంది. ఈ 7 రోజులు కూడా వాసుదేవ ద్వాదశాక్షరి నిరంతరము మననం చేయాలి. మీరు ఏ పని చేసుకుంటున్నా, పానీయములు త్రాగుచున్ కూర్చుచున్, ప్రహ్లాదుడు చెప్పాడు కదా, ఏ పని చేస్తున్నా సర్వకాల సర్వావస్థల్లో కనీసం ఈ 7 రోజులు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని అనుకుంటూ వీలైనంత వరకు ఏదో ఎందుకంటే వినడానికి వస్తే ఇన్ని కండిషన్లు పెడుతున్నారు అనుకోవద్దు. బలవంతంగానైనా ధార్మికంగా మారవలసిన అవసరం ఉంది. వైద్యుడి దగ్గరికి వెళ్తే రోగం తగ్గించడానికి కోస్తాడు, కుట్లు వేస్తాడు. అట్లాగే ధార్మికమైన విషయంలో ఈ తరం వెళ్ళిపోతే నెక్స్ట్ తరం ఈ మాత్రం కూడా కూర్చుంటారని లేదు. కనుక మీరైనా మీరు ఈ ధర్మాన్ని తెలుసుకొని మీ కుటుంబంలో ఈ సంస్కారం పూర్తి చేయండి. ఈ 7 రోజులు కనుక 24 గంటలు కదా మీరు ద్వాదశాక్షరి మహామంత్రం కానీ అష్టాక్షరి మహామంత్రం కానీ నమో నారాయణాయ ఇంత కుదరదండి. అమ్మవారి గురించి జగన్మాత ఓం నమో భగవతే లేదా అమ్మవారి గురించి ఏదన్నా అనుకోవచ్చు, లేదా రామ అనుకోవచ్చు, కృష్ణ అనుకోవచ్చు. కానీ ఈ ఒక్క నామాన్ని ఏదో ఒక నామాన్ని ఆశ్రయించి 7 రోజులు గడిపితే తర్వాత మీరు వద్దనుకున్నా తన్నుకొని వచ్చేది నామమే. అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి, ఇది ముందుకు వస్తుంది. ఏ కవ్వ ప్యాసాత అని ఉంది చూసారా, ఏదో సీసాలో నీళ్లు కొంచెమే ఉంటే కాకికి దాహం అయితే ఒక్కొక్క రాయి వేస్తే ఆ రాళ్ళు కిందకి తేలినాయి, నీళ్లు పైకి వచ్చినాయి అన్నట్టు పరమాత్మకు సంబంధించిన భక్తి అనేటువంటి త్రస్ట్ మనకి అందాలంటే, ఆ భక్తి రసాయనం అనుభవం కావాలంటే నామం అనేటువంటి రాళ్ళని వెయ్యండి. జీవితంలో 4 రాళ్ళు దాచిపెట్టుకుందాం అనుకుంటారు, భగవన్ నామం అనే రాయిని దాచిపెట్టుకోండి. దాచింది చాలు. ఇప్పుడు భారతదేశ పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే, మనం కడుపు కొట్టుకొని సగం తినక బాగా ఆస్తులు కూడబెట్టి భూములు వెంచర్లు కొని చివరికి అమెరికా ఆస్ట్రేలియా పిల్లల్ని పంపిస్తుంటే వాడు అక్కడ కుంప కట్టుకొని అక్కడే సిటిజన్షిప్ తీసుకొని అక్కడే ఉంటున్నాడు. రేపు మనం పెంచుకున్న ఈ ఆస్తులన్నీ ఎవడు అనుభవించాలి? ఆలోచించండి. భయంకరమైన పరిస్థితి రేపు భారతదేశంలో ఉంది. ఎవరిని భయపెట్టడానికి చెప్పట్లేదు, ఎందుకంటే రేపు భవిష్యత్తు. అందుకనే వేరే దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. వేరే దేశం వాళ్ళు చొరబాట్లు చేసి పండు వాడే అమ్ముతున్నాడు, పువ్వులు వాడే అమ్ముతున్నాడు. కారణం ఏంటంటే మనం వాడికి చోటిస్తున్నాం కనుక వాడు వస్తున్నాడు. రేపు భవిష్యత్తు కర్మభూమి మన కర్మభూమి కాకుండా కాపాడుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోండి. సంస్కారం అనేది కుటుంబంలో రావాలి. భగవన్నామం ద్వారా సంస్కారం వచ్చుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సन्तు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సन्तు పౌత్రిణः అధనాः సధనాः సन्तు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.